హాయ్ వర్స్. సో వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మైస్గండి దేవాలయం. సో కడతాల్ టౌన్ శ్రీశైలం హైవేలో చాలా ఫేమస్ అనమాట. సో సండే వచ్చిందంటే చూడొచ్చు ఎంత రష్ ఉంటుందో. సో అంత ఫేమస్ టెంపుల్ దగ్గర నేను ఇప్పుడు ఉన్నాను. సో ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ మీకు ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్ చూపించడానికి వచ్చాను. సో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో నేను శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ వినబడుతున్న మాట ఒకటే, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ. సో ఆ ఫ్యూచర్ సిటీ ఉన్న హైవేలోనే ప్రజెంట్ నేను ఉన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే శ్రీశైలం హైవే. సో ఇక్కడ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ జస్ట్ ఒక 10 minutes అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ నేను కడతాల్ టౌన్ దాటి మైస్గండి టెంపుల్ ముందు నిలబడ్డాను. సో ఈ టెంపుల్ వెనకాలనే ఇప్పుడు మీకు చూపించబోయే ప్రాజెక్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 minutes అనమాట, టెంపుల్ వెనకాలనే ఉంటుంది. సో ఒకసారి మీకు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఇక్కడ దాదాపు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు జరిగాయి. మెయిన్గా ఇక్కడ ఏఐ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఈ విధంగా ప్రతి దానికి ఒక జోన్ ఏర్పాటు చేస్తూ ల్యాండ్ అలొకేట్ చేశారు, ఎంఓయూస్ జరిగాయి. సో ఇలా రీసెంట్గా జరిగిన ఎంఓయూస్తో ఇక్కడ ఏదైతే కడతాల్ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ చాలా భూమి ఉందని చెప్పొచ్చు. సో అలాంటి ఏరియాలో ఉన్నటువంటి వెంచర్ని చూద్దాం. సో ఆ వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. శ్రీశైలం హైవే మైస్గండి టెంపుల్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ చేసుకుంటూ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసాను. సో ఈ రోడ్ కూడా వచ్చేసాం. సో ఈ రోజు పరిచయం చేస్తున్న వెంచర్ ఇదే. సో ఇది ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మగధా ప్రాజెక్ట్ అనమాట. సో ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. సో ఇది మొత్తం వచ్చేసి 32 acres అనమాట. మంచి రోడ్ కనెక్టివిటీ అనమాట. సో హైవేకి కూడా జస్ట్ ఒక 2 నిమిషాలే వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో వెంచర్ చూస్తున్నారు కదా, డెవలప్మెంట్స్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ వచ్చేసి ఇది 40 feet రోడ్డు, మొత్తం బ్లాక్ టాప్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు 24/7 సెక్యూరిటీ కూడా ఉన్నారు ఇక్కడే. సో సెక్యూరిటీ ఈజీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్చి రాబోతుంది. సో బ్యూటిఫుల్ ఆర్చి. సో ఆర్చి డిజైన్ చూస్తే మీకు పరిచయం అవుతారు. బాహుబలి సినిమాలో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఎట్లా ఉంటాయో ఆ విధంగా కూడా ఆర్చ్ ఒకటి రాబోతుంది. సో అది మీరు ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వన్స్ కంప్లీట్ అయిపోతే అది మీకు తెలుస్తూ ఉంది. సో ఇంకా వెంచర్ లోపలికి వెళ్దాం, ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, సో ఇందులో ప్లాట్స్ సైజెస్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం మగధా వెంచర్ లోపలికి వచ్చేసాం. సో ఇదంతా మనకు మెయిన్ రోడ్ నుంచి లోపల 40 feet రోడ్, బ్లాక్ టాప్ రోడ్ ఉంది. సో ఇన్సైడ్ వచ్చేసి మనకు 30 feet రోడ్స్ ఉన్నాయి, బ్లాక్ టాప్ రోడ్స్. సో మనం ఇది చూడొచ్చు, రోడ్డుకు ఇరువైపులా మాత్రం మంచి ప్లాంటేషన్ ఇచ్చారు, చాలా పెద్దగా ఉంది. ఇరువైపులా మంచి ప్లాంటేషన్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కర్బింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఇటు ఫుట్ పాత్ వస్తుంది. అండ్ ఇక్కడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడే ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్, సో వాటర్ ట్యాప్ కూడా ఉంది. ఈ వెంచర్కి లోపల వచ్చేసి మనకి ఇక్కడ ఓరెడ్ వాటర్ ట్యాంక్ కట్టారు, అక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రతి ప్లాట్కు స్టోన్ అనమాట. సో ఎవరి ప్లాట్ ఈజీ గుర్తుపడడానికి నెంబరింగ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ మనకు కాంపౌండ్ వాల్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో వెంచర్ చుట్టూ ఇలా కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వెంచర్ చూస్తే మంచి హైట్లో ఉంది. సో వాస్తు ప్రకారమే ప్లాట్స్ అన్ని డిజైన్ చేశారు. సో ఇందులో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. సో ఇవాళ మీరు డబ్బులు కడితే రేపే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో మగధా వెంచర్ లోపలికి వచ్చేసాం. సో ఇక్కడ మీకు ఈ వెంచర్లో ప్రధాన హైలైట్ అంటే మొత్తం ఇందులో 5 పార్కులు ఇచ్చారు, సోషల్ ఇన్ఫ్రాకు అండ్ పార్క్స్ కోసానికి. సో నెక్స్ట్ మన ఇంట్లో మనకి ఇక్కడే కనపడుతుంది కదా, ఇక్కడ చూడొచ్చు ఫ్లెక్సీలో శివం థీమ్ ఎట్ పార్క్ అనమాట. అంటే శివుని సెటప్ ఉంది ఇక్కడ. సో లోపల చూద్దాం, అది చాలా పెద్ద పార్క్ ఇది. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు బాహుబలి థీమ్ విధంగా ఇందులో సెట్టింగ్స్ చేశారని చెప్పాను కదా, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అది. సో నేను పార్క్ లోపలికి వచ్చేసాను. సో ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడే చూడొచ్చు మనకు మంచి బ్యూటిఫుల్ ఆర్చ్ టైప్లో ఇచ్చారు ఇది. సో వెల్కమ్ డిజైన్ అనమాట ఇది. సో లోపలికి వచ్చేసాను. పార్క్ లోపల ఇదంతా మనకు వచ్చేసి ఇది వాకింగ్ ట్రాక్ అనమాట. సో చూడొచ్చు వాకింగ్ ట్రాక్ చుట్టూ వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళు చేయడానికి ఉంది. సో ఇంకా మనకి ఇటువైపు చూడొచ్చు, ఇక్కడ నుంచే మీకు కనిపిస్తుంది కదా బాహుబలి సెట్టింగ్ లోపల ఏ విధంగా ఉందో. సో ఇక్కడ ఏనుగులు, సో ఏనుగుల మధ్యలో శివలింగం అనమాట. 40 feet ఉంటుంది శివలింగం. చుట్టూ అటు ఇటు మొత్తం 6 ఏనుగులు ఉన్నాయన్నమాట. సేమ్ ఈక్వల్ టు మనం బాహుబలి
సెట్టింగ్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మనకు సిట్అవుట్ ఏరియా ఉంటుంది, దాని చుట్టూ కింద గ్రీనరీ వస్తుంది, మధ్యలో ఫౌంటైన్ వస్తుంది అనమాట. సో ఇంకా మనకి ఇటువైపు చూస్తే మనకు లాన్స్ ఇచ్చారనమాట. సో ఇదొక లాన్ అనమాట. 2 లాన్స్ ఇచ్చారు. అండ్ మనకు బ్యాక్ సైడ్ కూడా అక్కడ కూడా ఇంకో 2 లాన్స్, మొత్తం 4 లాన్స్ అనమాట. సో అండ్ ప్లాంటేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఇందులో మనం చూడొచ్చు చుట్టూ పార్కుల మధ్యలో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, చుట్టూ మొత్తం ప్లాంటేషన్ ఇచ్చారు. ఏనుగు బొమ్మ అనమాట, ఎంత పెద్దగా ఉందో చాలా. సో ఇలా మొత్తం 6 ఇచ్చారు ఏనుగులు మొత్తం. ఈ ఏనుగుల మధ్యలోనే అక్కడే మనం చూడొచ్చు శివలింగం ఉందన్నమాట. సో మధ్యలో ప్లాంటేషన్. నెక్స్ట్ మనకి ఇందులోనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఇచ్చారు చూడొచ్చు. సో చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఇక్కడే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. అండ్ అటువైపు కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. పార్క్ చివరిలో చూడొచ్చు మనకి ఇక్కడే శివలింగం, 40 అడుగుల శివలింగం అనమాట. సో మంచి ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇక్కడ శివలింగం. ఎందుకంటే మనకు ఆల్రెడీ మైల్స్గంజ్ టెంపుల్ ఉంది కదా. సో టెంపుల్కి వచ్చిన వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చి చూడడానికి ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ కూడా శివలింగాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా ఇగో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం శాండ్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా. నెక్స్ట్ మీకు ప్లాంటేషన్ అని చెప్పే కదా. సో ఎవెన్యూ ప్లాంటేషన్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎవెన్యూ ప్లాంటేషన్ మొత్తం చూడొచ్చు, చాలా గ్రీన్గా ఉందన్నమాట. సో అండ్ పార్క్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు సేఫ్గా ఉండడానికి. ఇది ఒక పెద్ద పార్క్, ఇది సెంట్రల్ పార్క్ అనమాట. సో ఇలా మొత్తం 5 పార్క్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు, మిగతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో మెయిన్గా మీకు ఇంకా వీటితో పాటు విల్లా ప్రాజెక్ట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఇందులో మెయిన్గా క్లబ్ హౌస్ అనమాట. సో అక్కడ మనకు హైట్లో కనిపిస్తుంది కదా క్లబ్ హౌస్, అక్కడ బోర్డు నాటారు, ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు, అక్కడ స్టార్ట్ చేస్తారు. సో క్లబ్ హౌస్లో కూడా ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అందులో లోపల గెస్ట్ రూమ్స్ ఉంటాయి, సో ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ మనకు అక్కడే స్విమ్మింగ్ పూల్ రాబోతుంది. సో ఇలా మనకు అన్ని రెడీ కాబోతున్నాయి. స్పెషల్ ఎమ్యూనిటీస్ కూడా అందులో ఇంకా ఇస్తూ ఉన్నారు. ఈ మగధా ప్రాజెక్ట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి. మినిమం సైజెస్ ఇవన్నమాట. సో ఇందులో ప్లాట్ కొనాలనుకునే వారికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో చూసారు కదా, ఈ మగధా వెంచర్ లోపల ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చూపించాము. ఆల్మోస్ట్ 80% డెవలప్మెంట్స్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా జస్ట్ 20% ఉన్నాయి. సో ఈ మగధా వెంచర్ లో లోపల ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చూపించాం కదా మీకు. సో ఒకసారి సరౌండ్ డెవలప్మెంట్ చూద్దాం. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి, కనెక్టివిటీ ఎట్లా ఉందని ఆలోచిస్తారు కాబట్టి. సో ఒకసారి మీకు సరౌండ్ డెవలప్మెంట్స్ కూడా చెప్తాను. సో మనకి ఇక్కడ నుంచి మీకు ఏదైతే స్టార్టింగ్లో భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పాను, ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes అండి. ఏదైతే కడతాల్ టౌన్ ఉందో టౌన్కు లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా భారత్ ఫ్యూచర్ సిటీ ఏరియా అనమాట. సో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు ఆల్రెడీ ఏమేమి కంపెనీస్ వస్తాయి కూడా చెప్పాను. రీసెంట్గా గ్లోబల్ సమ్మిట్ కూడా జరిగింది. సో వన్స్ ఈ కంపెనీస్ అన్నీ స్టార్ట్ అయితే మాత్రం ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఇంకా భూమి ఉంటుంది. ఇప్పటికే ప్లాట్స్ కోసం ఈ ఏరియాలో చాలామంది వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 15 minutes 20 minutes డ్రైవ్ చేస్తే మనకు ఈ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ సెజ్ అనమాట. సో ఇందులో ఆల్రెడీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఇది మొత్తం 1200 ఎకరాల్లో ఉంది. ఇందులో 20,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆ ఏరియాలోనే అంటే మహేశ్వరం ఏరియాలోనే చూసుకుంటే మనకు మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇది ప్లాస్టిక్ పార్క్ అని గవర్నమెంట్ నేమ్ కూడా నామకరణం చేసింది. సో ఇక్కడ కూడా చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో అంటే మహేశ్వరంలో 2 ఈ సిటీలు ఉన్నాయి. ఒకటి మెయిన్ రోడ్లు ఉంది, ఒకటి లోపల ఉంది. సెకండ్ ఈ సిటీలో ఇందులో విప్రోకి సంబంధించిన హబ్ ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకు ఏదైతే ఇంకా ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో చూసుకుంటే తుగ్గూడ ఏరియాలోనే మనకు హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇక్కడ అమెజాన్, డేటా లాంటి చాలా కంపెనీస్ అన్నీ వచ్చి ఉన్నాయి. సో మనకు తుగ్గూడ నుంచి రైట్కి తీసుకుంటే మనకు ఆదిబట్ల వస్తుంది. సో ఆదిబట్లలో ఆల్రెడీ టీసీఎస్ ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక 30 to 35 minutesలో చేరుకోవచ్చు ఆదిబట్ల టీసీఎస్కు. సో అది భారీ ఐటీ హబ్ తెలుసు మనకు, చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ ఉంది. ఇందులో 50,000 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆదిబట్లకు అవతల వైపు చూసుకుంటే కొంగర్కలాన్ అంట. సో కొంగర్కలాన్లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేశారు, అక్కడే పనులు కొనసాగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు కలెక్టరేట్ ఎదురుగానే ఫాక్స్కాన్ కంపెనీ అనమాట. సో మనకు తెలుసు ఫాక్స్కాన్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. సో యాపిల్ విడిభాగాలకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ దాదాపు 20,000 మంది వర్క్స్ చేస్తూ ఉన్నారు. మొత్తం దీని ప్రాజెక్టు వాల్యూ వచ్చేసి 400 కోట్లు, 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఫాక్స్కాన్ ఎదురుగానే మనం కేన్స్ సెమీకాన్ కండక్టర్స్ కంపెనీ ఉంది. సో అందులో కూడా ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటా ఉంటే ఇటువైపు హైదరాబాద్ సౌత్కు ఫ్యూచర్ సిటీ వైపు చాలా కంపెనీస్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అదేవిధంగా మనకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏదైతే ముచ్చర్ల లోపల వైపు అంటే ఇప్పుడు బేగర్ కంచె అనమాట. సో బేగర్ కంచె అంటే చాలామందికి తెలుసు. బేగర్ కంచెలోనే ఎఫ్సిడిఏ ఆఫీస్ కూడా లాంచ్ చేశారు. ఆ ఎఫ్సిడిఏ ఆఫీస్ ఎదురుగానే అమెజాన్ డేటా సెంటర్ ఉంది. సో అమెజాన్ డేటా సెంటర్ పక్కనే మనకు స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. సో డ్రోన్ వ్యూలో చూడొచ్చు, ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అంటే సౌత్ హైదరాబాద్లో ఎటువైపు చూసినా డెవలప్మెంట్స్ అయితే ఈజీగా ఉన్నాయి.
నెక్స్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకు శ్రీశైలం హైవేనే మెయిన్ కనెక్టివిటీ ఈ వెంచర్కు. హైవే నుంచి ఇక్కడికి జస్ట్ 2 నిమిషాలే వాకబుల్ డిస్టెన్స్ అని మీకు స్టార్టింగ్లో చెప్పాను. మనం డ్రోన్ వ్యూలో కూడా చూసాం ఇక్కడికి ఎంత టైంలో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 14 తుగ్గగూడ ఇక్కడ నుంచి జస్ట్ మనం 30 మినిట్స్లో చేరుకోవచ్చు. సో తుగ్గూడ వెళ్ళినామంటే సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు త్రూ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. అదేవిధంగా మనకు ఎయిర్పోర్ట్ నుంచి అయితే 35 మినిట్స్లో ఈ సైడ్కి చేరుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో ప్లాట్ కొనాలనుకునే వారికి, అది కూడా టెంపుల్కి చాలా దగ్గర ఉన్నటువంటి ఏరియాలో కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. సో ఈ మగధ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనాలనుకునే వారికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఎందుకంటే ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇక్కడ మెయిన్ మైస్గండి టెంపుల్ ఉండడంతో ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కాటేజెస్ కానీ వీకెండ్ హోమ్స్ కానీ చాలా డిమాండ్ ఉందండి. ఎవరైనా ఇక్కడ మీకు వీకెండ్ హోమ్స్ కాటేజెస్ కడితే మాత్రం రెంటల్ సదుపాయం కూడా వచ్చే అవకాశం ఉందని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. సో ఎవరైనా ఇందులో ఇప్పుడు ఈ వీడియో చూసి ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సో ఒక ఆఫర్ కూడా పెట్టారు. అది బైక్ ఆఫర్ అనమాట. సో వీడియో మీ నెంబర్ కాంటాక్ట్ చేస్తే రేట్ ఎంత ఉంది, ఆఫర్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన మగధ ప్రాజెక్ట్ డీటెయిల్స్. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.